ఈ జిల్లాకు మెడికల్ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో 17 కళాశాలను రాష్ట్రానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోపిదేవిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన పాల్గొన్నారు. విద్యా వైద్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక్కో నియోజకవర్గం నుండి 50,000 సంతకాలు సేకరించి గవర్నర్కు అందిస్తామని తెలిపారు. పర్మిషన్ తీసుకుని చాలా కష్టపడి పర్మిషన్ తీసుకుని 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి అడ్మిషన్స్ పూర్తి అయిపోయినాయి. మొన్న పీజీ సీట్లు కూడా 60 సీట్లు పీజీ సీట్లు కూడా వచ్చినాయి. మచిలీపట్నానికి 12 సీట్లు వచ్చినాయి. దీన్ని కూడా అయింది కట్టడం లేదు అవ్వలేదని చెప్పి ప్రచారం చేస్తారు. దాంతోపాటు ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కోసం పీపీపీ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే పిల్లల చదువుల విషయం, ఆరోగ్యం ప్రజలకు అవసరం, మిగిలిన వాటికన్నిటికంటే అది ముఖ్యమని అనుకున్నాడు. ఆ ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినాయి. సరే, అధికారం పోయింది. ఇవాడు వచ్చిన తర్వాత వచ్చిన వాటిని కూడా ఆ మెడికల్ కాలేజీలను అట్టు పెట్టుకోండి, ఈ పని చేయటం తప్పు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, మామూలు జనం, స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు, దానికి వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటం కోసం నియోజకవర్గానికి 50,000 సంతకాల సేకరణ, ఇవన్నీ సేకరణ అయిన తర్వాత తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచెప్పడం. ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత జనాభా ఉన్న రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఆవశ్యకత గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని పీపీపీ కింద పెడతాం పెద్ద పాపిస్ట్ పని. అటువంటి పాపిస్ట్ పనులు చేయొద్దని చెప్పి, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయటం